గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ని అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో జరిగిన వాదనల సారాంశం ఏంటి? పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు 6 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో వేరువేరు సర్పంచులు అంటే పదవి కాలం ముగిసిన సర్పంచులు వేరువేరుగా 6 పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో నల్గొండతో పాటు కరీంనగర్ చెందిన సర్పంచులు కూడా ఉన్నారు. వీళ్ళ వాదన ఏంటంటే గత ఏడాది అంటే 2024 జనవరి 31వ తేదీకి సర్పంచుల పదవి కాలం ముగిసింది. సకాలంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ప్రత్యేకాధికారులు ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తున్నారు. దీనివల్ల సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఇది విరుద్ధం అని చెప్పి కాబట్టి మాకే సర్పంచ్ ఒకవేళ సకాలంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోతే గ్రామంలో పాలన కుంటుపడే అవకాశం ఉంది కాబట్టి మాకే పదవి కాలం ఎక్స్టెండ్ చేయాలి, పొడిగించాలని చెప్పి కూడా సర్పంచులు కోరారైతే దీనిపై గత ఏడాది జరిగిన వాదన సందర్భంగా సర్పంచ్ పదవి కాలం ముగిసిన తర్వాత తిరిగి పొడిగించడం కుదరదని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు ప్రభుత్వం కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో సర్పంచుల పదవి కాలం పొడిగించడం 5 ఏళ్ల అంటే సర్పంచ్ గా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 ఏళ్ల డ్యూరేషన్ తో వాళ్ళు పదవిలో ఉండాలి. ఆ తర్వాత గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితులను వాళ్ళ పదవి పొడిగించడం కుదరదని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. ఆ తర్వాత దీనికి సంబంధించి అంటే సకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే దాని పిటిషన్లకు సంబంధించి మాత్రం వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఏడాది జనవరి 31 దాఖలు చేసిన పిటిషన్లపై వాయిదాలు పడుతూ వస్తుంది విచారణ. ఈ సందర్భంగా చివరిగా అంటే అక్టోబర్ లో జరిగిన వాదనల సందర్భంగా ప్రభుత్వం హైకోర్టుకు పేర్కొంది. ప్రస్తుతానికి బీసీ రిజర్వేషన్లతో పాటు వార్డులో విభజన, ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లకు సంబంధించిన వీటన్నింటిని కూడా తేల్చాల్సి ఉంది కాబట్టి సమయం కావాలని చెప్పి కూడా ఫిబ్రవరి లోపు ఎన్నికలు నిర్వహించే తేదీకి సంబంధించిన ప్రకటన కూడా అంటే దానికి సంబంధించిన డేట్ చెప్తామని చెప్పి కూడా గత ఏడాది డిసెంబర్ లో జరిగిన వాదన సందర్భంగా ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికలు కూడా హైకోర్టు పేర్కొంది. అయితే ఈ రోజు మరోసారి పిటిషన్లపై వాదనలు జరిగాయి. ఈ 6 పిటిషన్లపైన కూడా మరోసారి వాదన జరిగాయి. పిటిషన్ల తరపు న్యాయవాదులు ఇదే విషయం చెప్పారు. ఫిబ్రవరిలో దానికి సంబంధించిన తేదీలు ప్రకటిస్తామని చెప్పి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించిన తేదీలు ప్రకటిస్తామని చెప్పి గతేడాది డిసెంబర్ లో ప్రభుత్వం చెప్పినప్పటికీ దాదాపు 6 నెలలు కావస్తున్న ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఎలాంటి తేదీలను ప్రకటించలేదని చెప్పి కూడా పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టు తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళ తరపున న్యాయవాదులు వాదించారు. 30 రోజుల గడువు కావాలని చెప్పి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఇప్పటికే గత విచారణ సందర్భంగానేమో ఓట్ల జాబితాకు సంబంధించి చేయాల్సిందని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా నోటిఫికేషన్ వెలువడడానికి 30 రోజుల గడువు కావాలని చెప్పి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కూడా ప్రభుత్వం చెప్పిన 30 రోజుల తర్వాత మరోసారి మాకు ఒక 60 రోజుల గడువు కావాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎందుకంటే ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరిచిన తర్వాతనే దానికి సంబంధించిన ఓటర్ల జాబితా ముద్రణ, దానికి సంబంధించిన కేటాయింపు, పోలింగ్ కేంద్రం దానికి అన్నిటిని ఏర్పాటు చేసుకోవడానికి 60 రోజుల సమయం కావాల్సి వస్తుందని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాదులు మాత్రం అదే విషయాన్ని తిరిగి చెప్పారు. ఇప్పటికీ దాదాపు 7.5గా ఈ పిటిషన్లపై వాదన కొనసాగుతూనే ఉంది. కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం ప్రభుత్వాన్ని బూచిగా అంటే ప్రభుత్వం పేరు చెప్తూ వాయిదా వేసుకుంటూ వస్తుందని చెప్పి కూడా చెప్పింది. ఈ సందర్భంగా హైకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒకవేళ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకుండా పోతే అదే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అదే విధంగా చూసుకుంటూ ఉంటుందా? వాళ్ళకున్న అంటే సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వం ఒకవేళ ఆలస్యం చేస్తే వాళ్ళు కూడా ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఉంది కదా అని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఇరువైపులో కూడా వాదనలు ముగిశాయి. ప్రభుత్వమే 30 రోజుల గడువు కోరింది, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏమో 60 రోజుల గడువు కోరింది. పిటిషన్లలో ఏమో వీలైన త్వరగా ఎన్నికలు నిర్వహించేలా చూడాలి, పంచాయతీ ఎలక్షన్స్ చెప్పి కూడా పిటిషన్ల తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టు ఇచ్చే తీర్పు బట్టి ఎందుకంటే గత విచారణ సందర్భంగానే కోర్టు చెప్పింది మీరు వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలి, లేకపోతే మేమే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా పూర్తిగా ముగిసిన వాదనలు బట్టి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా కోర్టు చెప్పింది. కాబట్టి ఈ రోజు కూడా అందరి వైపుల వాదనలు ముగిశాయి కాబట్టి హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ధన్యవాదాలు శ్రీకాంత్.